ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై భారత్ సమర్థంగా ఎండగడుతోంది. ఉగ్ర సంస్థలకు పాక్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆయా దేశాలకు వివరించి ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతు కోరుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఎంపీల బృందం దక్షిణ అమెరికా దేశం గయానాలో పర్యటించింది. జార్జ్ టౌన్లో గయానా పార్లమెంటు స్పీకర్ మంజూర్ నాదిర్తో జరిగిన సమావేశంలో పాల్గొంది. ఉగ్రవాదులపైనే కాకుండా వారికి సాయం చేసేవారికి, శిక్షణ ఇచ్చేవారికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని శశి థరూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని శివసేన ఎంపీ మిలింద్ దేవడా వివరించారు. అభివృద్ది పథంలో దూసుకుపోతున్న భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ యత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఎంపీల బృందం ఫ్రాన్స్లో పర్యటించింది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలతో భారత్ కలిసి నిలబడుతుందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్లోవేనియాలో పర్యటించి ఆపరేషన్ సింధూర్పై వివరించింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం కాంగోలో పర్యటించింది. ఎన్సీపీ, ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఖతార్ పాలకులకు పాక్ తీరును విశదీకరించింది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా బృందం కువైట్లో పర్యటించగా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా బృందం దక్షిణ కొరియాలోని సియోల్లో పర్యటించింది. PTI must learn to handle Doordarshan. This is the information. Yeah, this one.